హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ అభ్యర్థుల ఆందోళనతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. మెగా డీఎస్సీ నిర్వహించాలని, ప్రస్తుతం నిర్వహించనున్న డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన డీఎస్పీ అభ్యర్థులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, ఈ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, డిఎస్సీని వాయిదా వేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారితో కూడా మాట్లాడించేటువంటి మాకు డిఎస్సీ 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి, 25,000 మెగా డిఎస్సీ వేయాలి. దీంతో కలిపి ఇది మా ప్రధానమైన డిమాండ్. లేకపోతే దీని మీద తీవ్రమైన ఉధృతం చేస్తాం. రేవంత్ రెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నామని చెప్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా డిఎస్సీ వాయిదా వేయాలంటూ కూడా డిఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడించేందుకు యత్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి డిమాండ్ ఏంటో కనుక్కున్నాం. ఏంటి మీ డిమాండ్? మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి సార్. డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి, మెగా డిఎస్సీ వేయాలి సార్. ఆల్రెడీ డిఎస్సీ అనౌన్స్ చేశారు కదా, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్. ఇంత తక్కువ టైంలో ఇంత సిలబస్ డిఎస్సీకి గ్యాప్ లేదు, ఈవెన్ ప్రిపరేషన్ కూడా టైం లేదు. గవర్నమెంట్ చెప్పినట్టు చిత్తశుద్ధితో 25,000 పోస్ట్ వేయాలి. వాళ్ళే చెప్తున్నారు ఇంత తక్కువ టైంలో చదవలేము. గవర్నమెంట్ చెప్పినట్టుగా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఖచ్చితంగా 25,000తో పోస్ట్ పోన్ కావాలి. 2 lakhs ఇప్పటికే టీఎస్పీఎస్సీ వద్ద కావచ్చు, ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. అటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, గ్రూప్ సమస్యలు కావచ్చు, ఇక అంతేకాకుండా ఇటు డిఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొన్న ముట్టడించలేకపోయారు. ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి ముట్టడించేందుకు యత్నించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. డిఎస్సీ పోస్ట్ పోన్ చేసేదాకా మేము మాత్రం ఇదే లేదు. చెప్తున్నటువంటి పరిస్థితి కొంత తోపులాట మధ్య వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఉన్నటువంటి డిఎస్సీ మాకు 90 రోజుల సమయం ఇవ్వాలి. మాకు సమయం లేదు. డిఎస్సీ ప్రిపరేషన్కి మాకు సమయం కావాలి. పరిస్థితులు కనబడుతున్నాయి. మరికొంతమంది డిఎస్సీ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద ఎత్తున డిఎస్సీ అభ్యర్థులు కూడా మాకు డిఎస్సీ వాయిదా వేయాలని కోరుకుంటున్నాం. చాలా వరకు కూడా ఇటు పోలీసులు ఉదయం నుంచి కూడా భారీగా మోహరించారు. వచ్చినటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం డిఎస్సీ డేట్లు కూడా అనౌన్స్ అయిపోయాయి. వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం చేస్తుంది. కానీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాయిదా వేయాలంటూ కూడా దాదాపు 20 రోజులు వాయిదా వేయాలి, 50 రోజులు వాయిదా వేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వహించాలని కూడా ఉన్న పోస్టులకు అదనంగా కొన్ని పోస్టులు కూడా క్రియేట్ చేసి వీటన్నిటినీ కూడా డిఎస్సీ వాయిదా వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ కుశల్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.